సార్ ఇప్పుడు పార్టీలు మారేటోళ్ళు కానీ ఇప్పుడు మీరు కానీ ఎవరైనా రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే ఇలా పొద్దుగింతలు ఒక మాట మాట్లాడుతున్నారు, పొద్దుగాలు ఒకటి మాట్లాడుతున్నారు. అట్లా ఇప్పుడు పోయిన వాళ్ళు కూడా మళ్ళీ పుట్టినిల్లు ఆ ఇల్లు ఆ ఇల్లు అని చెప్తున్నారు. అట్లా మీరేమన్నా అట్లా మీ గురించి అట్లా మీకేమన్నా అంటే ఆయన క్వశ్చన్ ఏంటంటే ఇవాళ కేసీఆర్తోనే ఉంటా, నేను కేసీఆర్తోనే చివరి క్షణం దాకా ఉంటా అన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీ మారుతా ఉన్నారు. మరి మీరు మారుతారా మారారా అన్నది ఆయన స్ట్రైట్ క్వశ్చన్ సార్. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? వాళ్ళ సంగతి వదిలిపెట్టు. ఇప్పుడు నన్ను ఇంతసేపు ఇంటర్వ్యూలో చూస్తున్నావు కదా, నీ అవగాహన అంటే అట్లంటే ఒక మాట అమ్మా, కాదమ్మా ఒక మాట. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు, మాజీ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు అనేక మంది అనేక రాష్ట్రాలల్లో గెలిచిన వాళ్ళు కానీ పాలన చేసిన వాళ్ళు కానీ దాని ఇట్లా మోడీ విలువగానే పోయి బీజేపీ కండవాళ్ళు కప్పుకున్నారు, బీజేపీలో ఉన్నారు వాళ్ళు. మరి రాహుల్ గాంధీని నువ్వు ఎప్పుడు మారుతున్నావు అని అడుగుతామా? అట్లే మారలేము. సో అట్లా పార్టీని నడిపేవాళ్ళు, పార్టీకి ఆయుపట్టు అయినటువంటి వాళ్ళు ఉంటారు, అందులో నేను ఉన్నాను. సార్ ఒక చిన్న ప్రశ్న సార్, మామూలుగా మిమ్మల్ని అంటే ఒక రాజకీయ నాయకులుగా ప్రముఖులు సెలబ్రిటీలు ఉన్న వాళ్ళని టీవీలలో చూస్తూ ఉంటాం మేము కావచ్చు, అంటే మేము రెగ్యులర్గా ప్రత్యక్షంగా చూస్తుంటాం. చాలామంది జనాలు టీవీలలో చూస్తుంటారు. నిరంజన్ సారు టీవీలో చూస్తే వాళ్ళు అందంగా కనిపిస్తారు, సార్ కిడ పుట్టుమచ్చ కటింగ్, సార్ ఎక్కడ కటింగ్ చేయించుకుంటారు, సార్ హెల్త్ సీక్రెట్ ఏంది, బ్యూటీ సీక్రెట్ ఏంది, చాలా మందికి తెలుసుకోవాలనిపిస్తుంటుంది. మిమ్మల్ని ఎవరు అడగకపోవచ్చు, చాలా మంది కోసం మన న్యూజిలాండ్ చూసే వాళ్ళ కోసం చెప్పండి. ఇలా చాలా సాధారణమైన భోజనం తింటా. పప్పుచారు ఉంటే ఎంత తింటానో బిర్యానీ ఉన్నా అంతే తింటా. బిర్యానీ ఉందని ఎక్కువ తిన్నాను, పప్పుచారు అని తక్కువ తిన్నాను. నాకు ఎంత అవసరమో అంతే తింటా. ఒకటి, నాకు పరిశుభ్రత అంటే చిన్నప్పటి నుంచి కూడా ప్రత్యేకంగా అలవడింది. నేనున్న పరిసరాలు కానీ నేనున్న చోట కానీ నేను కానీ శుభ్రంగా ఉండాలని కోరుకుంటా. ఇప్పుడు ఇతరులు కూడా నా పక్కన శుభ్రంగా ఉండేటట్లుగా నా వంతు ప్రయత్నం చేస్తాను. ఇక అది ఆకారం అంటారా, మా అమ్మ నాయన ఇచ్చినట్టు, అది నా చేతిలో లేదు. ఎట్లా ఉన్నా బాహ్య సౌందర్యం సరే కానీ అంతర్గత సౌందర్యం మనిషికి ముఖ్యమని నమ్ముతా నేను. సార్ మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? మాది ఎగువ వ్యవసాయ మధ్యతరగతి కుటుంబం. మా తాత నుంచి మా నాన్నకు సంక్రమించినటువంటిది 70 ఎకరాల భూమి. మా నాన్న మా పెదనాన్న ఇద్దరు ఉండేవాళ్ళు. 2 గ్రామాలలో ఉండేది మాకు వ్యవసాయం. మా నాన్న పుట్టిన ఊరు అంటే మా తాతలది, మా నాన్న దత్తు వచ్చిన ఊరు. కాలగమనంలో నేను డిగ్రీకి వచ్చినటువంటి సంవత్సరంలో, డిగ్రీ ఫైనల్ ఇయర్ అనుకుంటా, ఆ టైంలో మా తాతల ఊరిలో ఉండేటువంటి ఆస్తిని అప్పటికి క్రమక్రమంగా అమ్ముకుంటూ వచ్చినారు, ఆడపిల్ల పెళ్ళిళ్ళకు, కుటుంబ అవసరాలకు. అట్లా ఇంకోటి అది వేరే నియోజకవర్గం, అక్కడి నుంచి దూరం అయ్యేది బాగా. అట్లా ఇప్పుడు ఉండు ఊరిలో మాత్రమే ఉండేది వ్యవసాయం. నాకు మొత్తం 8 మంది మేము సంతానము. 8లో 6గురం లివింగ్. 6గురిలో మళ్ళీ మా పెద్దక్క కాలమైనరు. 2 బాల్య దశలో, శిశువు దశలో చనిపోయినటువంటి వాళ్ళు మా అమ్మకి. నేను 7వ సంతానం, సప్తమ సంతానం. 7వ సంతానం. 5 సిస్టర్స్ నాకు. 4 పెద్దవాళ్ళు, ఒక ఆమె చిన్న. అందరికంటే చిన్నోరు మీరు? లాస్ట్ బట్ వన్. 2 శైశవ దశలో చనిపోయినని చెప్తే కదా, మా పెద్దక్క తర్వాత 2 చిన్నపిల్లలు కూడా చనిపోయినట. సో అది మా నాయన ఒక మంచి రైతు. ఆయన జీవించినంత కాలం ఒకరిని నొప్పించకుండా చాలా పద్ధతిగా, సంస్కారంగా ఆయన ఉండడంతో పాటు మమ్మల్ని అందరినీ కూడా పెంచాడు. చాలా ఒకరికి సహాయం చేయడమే తప్ప ఆయన జీవితకాలంలో తన నోటి నుంచి ఎవరిని రా అని కూడా పిలిచిన వాడు కాదు. అంత సంస్కారవంతుడు, అంత మర్యాదస్తుడు. ఓకే, ఏం పేరు సార్? రామరెడ్డి. మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ సార్? 40 ఏళ్ళు అయిపోయాయి ఇప్పుడు. మీరు లా చేశారు కదా సార్, సో నేను చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేసిన. రాజకీయాల కంటే నేను ఎక్కువ మనసు పెట్టి పనిచేసింది న్యాయవాద వృత్తి. తెలంగాణ ఉద్యమం నన్ను ఇవాళ మంత్రి చేసింది, ఎమ్మెల్యే చేసి మంత్రి చేసింది, కానీ నేను న్యాయవాదిగానే అత్యంత సంతృప్తికరంగా పనిచేసిన ప్రజల కోసం. నాది లవ్ మ్యారేజ్. అంటే ఆ ఏజ్లోనే? మీ లవ్ ఏంటి అసలు? 23వ ఏట నాకు పెళ్ళి అయింది, అంటే లా ఫైనల్ ఇయర్. మీరు చెప్పారా మేడం? మీ ప్రేమ కథ కొంచెం బ్రీఫ్గా చెప్పండి సార్, 2 ముక్కలు మా యూత్ కోసం. ఇంకొక ఎపిసోడ్, దానికి ఎక్కువ టైం పడుతుంది మళ్ళీ.